హలో అందరికీ! ఈరోజైతే నేను నా స్టైల్‌లో వంకాయ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దామా? దానికోసం అయితే బాండీ పెట్టి ఆయిల్ ఏసుకొని అందులో అయితే నేను ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ అయితే బ్రౌన్‌గా అయ్యే వరకు మనమైతే ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ అయితే మంచిగా నాకు కొంచెం బ్రౌన్‌గా ఫ్రై అయిపోయాయి. సో, నేనైతే కడిగి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసేసుకున్నా. నా దగ్గరైతే ఈ వంకాయలు అవైలబుల్‌గా ఉన్నాయి. మీరైతే గ్రీన్ వంకాయలు కూడా ఏసుకొని చేసుకోవచ్చు. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. వంట రాని వాళ్ళు కూడా హ్యాపీగా సింపుల్‌గా చేసుకొని తినేయొచ్చు. టేస్ట్ అయితే అంత బావుంటుంది. సో, నేనైతే వంకాయ ముక్కలేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకొని నేనైతే మూత పెట్టేశాను. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి మొత్తం అన్నీ కింద నుంచి కలిపేలాగా ఫ్రై చేసుకునేలాగా, ఎందుకంటే మనం కలపకపోతే కిందన మాడిపోతుంది కదా! సో, నేనైతే మీడియం ఫ్లేమ్‌లోనే ఎట్టి వదిలేసాను. సో, అయితే నేనైతే మొత్తం అన్నీ కలిసేలాగా ఒకసారి అయితే ఫ్రై చేసుకున్నాను మంచిగా కొంచెం ఫ్రై అయ్యాక నేనైతే ఇందులో ఒక టేబుల్ స్పూను పసుపు, కొంచెం ఉప్పు వేసేసి నేనైతే కలిపేసుకున్నాను బాగా. కారం అయితే నేను మంచిగా కొంచెం బాగా వంకాయలు ఫ్రై అయ్యాక నేను కారం వేసుకుంటాను. అప్పుడు టేస్ట్ ఇంకా బావుంటుంది. సో, వంకాయలు బాగా మగ్గిపోవాలి పసుపు, ఉప్పులో. సో, నేనైతే మంచిగా కలిపేసాను వీటిని. అన్నీ కలిసేలాగా పసుపు, ఉప్పు కలిసేలా కలిపేసి నేనైతే మళ్ళీ మూత పెట్టేసుకున్నాను. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి చెప్పండి. టేస్ట్ అయితే అంత బావుంటుంది. అయితే మంచిగా మగ్గించేసాను నేనైతే. చూసారా ఎంత మగ్గిందో? సో, నేనైతే మూత తీసి మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా నేనైతే కలిపేసుకున్నాను. సో, ఒకసారి కలిపేసుకున్నాక నేనైతే అందులో కారం యాడ్ చేసుకున్నాను. నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్ కారం ఏసుకున్నాను. మీరు కారం తక్కువ తింటే కారం తక్కువేసుకోవచ్చు. మా ఇంట్లో కారం ఎక్కువ తింటారు కాబట్టి నేను కారం ఎక్కువేసుకున్నాను. సో, చూసారా ఇది ఫ్రై అయ్యాక ఎంత లుకింగ్ ఎంత బావుందో! ఒకసారైతే మనం మొత్తం అంతా ఒకసారి మళ్ళీ కలిపేసుకుందామా? నేనైతే మంచిగా కలిపేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టేశాను. మూత పెట్టేసి 5 నిమిషాలు. 5 నిమిషాల తర్వాత తీసి చూస్తే మనకి టేస్టీ వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్‌గా ఉంది కదా! మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నా ఛానల్ అయితే మీకు వంటలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఓకేనా? ఇలాంటి చాలా వంటలతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను. సో, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. నేనైతే మళ్ళీ కలిపేసి ఒకసారి అయితే నేను మూత పెట్టేసుకున్నాను. సో, కర్రీ అయితే టేస్ట్ అయిపోయింది. ఆయిల్ అంతా ఇలా వచ్చింది చూసారా? సో, మనకి ఫ్రై అయితే పర్ఫెక్ట్‌గా అయినట్టు ఇలా ఆయిల్ చివరి వరకు అలా చేస్తే ఓకేనా? సో, మీరైతే తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.